Hi friends, in this video we will discuss about how to prepare for competitive exams, how to start preparation, what are the basics to start preparation for competitive exams, how to achieve our goal. ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ we have to set up a goal to achieve. Without a goal in our life, it is like a aimless weapon. In order to prepare for any exam, ఫస్ట్ బేసిక్ మనం చూడాల్సినవి కొన్ని ఉంటాయి. Before starting preparation, we have to check for the syllabus, exam pattern, previous year question, different stages or levels of exam. Basic information check చేసుకోవాలి. Without this, we cannot move further. Syllabus, exam pattern, previous year questions, different stages ఎందుకు చూడాలంటున్నా అంటే బికాజ్ ఇవి మధ్యలో మనం చూసి భయపడి వెనక్కి అడుగు వేయకూడదు. ఏదైనా సెట్ చేసుకున్నప్పుడు మనం అది కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి, ఆ జాబ్ మనకు ఖచ్చితంగా రావాలి. సో ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ ఫర్ దట్ వీ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ద డీటెయిల్స్, పిన్ పాయింట్ ఇన్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు నోట్ అబౌట్ ద ఎగ్జామ్. ఏదైనా ఎగ్జామ్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెక్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1 year మనం అంతా కష్టపడి నెక్స్ట్ ఇయర్ ఆ ఇయర్లో మనకు ఎగ్జామ్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ ఉందా, మనకి ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని అన్నీ చెక్ చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైక్ యూపీఎస్సీ. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ఒక్క రోజు కష్టం కాదు, ఇయర్స్ ఆఫ్ కష్టం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అటెంప్ట్స్తో, ఏజ్తో, క్వాలిఫికేషన్తో, అన్నిటితో. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ బుక్ లిస్ట్. అండ్ ఏమేమి బుక్స్ రిఫర్ చేయాలి, ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, బుక్ లిస్ట్ ప్రిపేర్, రిఫరెన్స్ బుక్స్, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే బుక్ లిస్ట్ లేకపోతే ఏదో ఒక గైడ్ తీసుకొని ప్రిపేర్ అవ్వడానికి, ఇది సెమిస్టర్ ఎగ్జామ్ కాదు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఏదో ఒక వన్ నైట్ నైట్ అవుట్ చేసేస్తే నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసేస్తాం అని అనుకోకూడదు. బికాజ్ ఇది ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ రాస్తారు కాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ ద సెలెక్షన్ ఆఫ్ బుక్స్ అండ్ రిఫరెన్స్ బుక్స్. బుక్ లిస్ట్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది స్ట్రాటజీ, హౌ టు క్రాక్ ద ఎగ్జామ్. ఏ స్ట్రాటజీ ఫాలో అయితే మనం ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వగలం. హౌ టు మాస్టర్ ద సబ్జెక్ట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నోట్ మేకింగ్, హౌ టు మేక్ నోట్స్ టు ప్రిపేర్. ఎందుకంటే మనం చాలా బుక్స్ చదువుతూ ఉంటాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైక్ యూపీఎస్సీ. ఆ బుక్స్ అన్నిటిని ఒకేసారి రిఫర్ చేయడం, ఎగ్జామ్ ముందు రిఫర్ చేయడం అంటే చాలా కష్టం. సో మనం నోట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కీ రోల్ కూడా ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యిందంతా మన మైండ్ మ్యాప్గా ఉండాలి. సో మన హ్యాండ్ రైటింగ్, మన సొంతంగా రాసుకున్నది మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా ప్రిపేర్ అవుతున్నాం ఏంటని చూసుకోవాలి. సో నోట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇది చూస్తే ఇది గుర్తుపట్టగలం. అంటే హిస్టరీలో సమ్ పాయింట్స్, బేసిక్ పాయింట్స్ 1910 అనగానే బే ఆఫ్ బెంగాల్ రైట్స్ అలా ఈజీగా గుర్తుకొచ్చేలాగా మనం రాసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్రిగేషన్, డివైడ్ అండ్ రూల్. బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసిన డివైడ్ అండ్ రూల్ పాలసీని మనం ఎగ్జామ్ స్ట్రాటజీ క్రాక్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డివైడ్ ద మేజర్ సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్. ఇలా డివైడ్ చేసుకుంటే మనం ఏ సబ్జెక్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఏ సబ్జెక్ట్లో వీక్, ఏ సబ్జెక్ట్ని మనం ఎక్కువ స్ట్రెస్ చేయాలి, అలాంటివన్నీ మనకి ఈజీగా తెలుస్తాయి. డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత రూలింగ్, అంటే మాస్టరింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. వీ హ్యావ్ టు మాస్టర్ ద ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బిగ్ క్వశ్చన్ ఏంటంటే కోచింగ్ అసలు ఇంపార్టెంటా కాదా, సెల్ఫ్ స్టడీతో మనం ఎగ్జామ్కి క్రాక్ చేయగలమా, ఇవే మేజర్ డౌట్స్ ఉంటాయి. మనం ఏమన్నా ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే కోచింగ్ అవసరమా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బేసిక్ సబ్జెక్ట్స్ ఏంటి, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, అవి ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ చాలా తక్కువ ఉంటాయి. సో వీ హ్యావ్ టు చెక్ ఓవర్ ద సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్స్ని మాస్టర్ చేయాలంటే మనకి ఏదో ఒక బేసిక్ ఉండాలి. సెల్ఫ్ స్టడీతో మనం చేయగలను అనుకుంటే కోచింగ్ అవసరం లేదు కోచింగ్ కావాలి అనుకుంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్ చెక్ చేసుకోవాలి. కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనే అన్నిటికన్నా బెస్ట్ దట్ ప్రొవైడ్స్ టెస్ట్ సిరీస్ అవన్నీ ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో కోచింగ్ తీసుకోవాలి. ఎందుకంటే 6 years, ఆల్మోస్ట్ 6 years, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైతే 6 years, మెడిసిన్ వాళ్ళకైతే ఇంకా 7 or 8 years తర్వాత హిస్టరీ, పాలిటీ అవన్నీ చూస్తూ ఉంటారు.
సో ఇన్ ఆర్డర్ టు రీకలెక్ట్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ సమ్ బేసిక్ ఏదైనా కావాలి అనుకుంటే కోచింగ్ కావాలి. లేదు సెల్ఫ్ స్టడీ ప్రిపేర్ అవ్వగలను అనుకునే వాళ్ళు దే కెన్. ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందు టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో క్రాక్ చేయడానికి. ఈజీగా మా థాట్స్ ఈజీగా రావడానికి ఆ అట్మాస్ఫియర్ మనకి ముందుగానే పరిచయం అయి ఉండాలి. సో టెస్ట్ సిరీస్ నేను చాలా రికమెండ్ చేసేది ఏంటంటే లైవ్ టెస్ట్ సిరీస్ని, ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ని మీరు వెళ్ళి అటెండ్ అయ్యే టెస్ట్ సిరీస్ని అయితే యాక్సెప్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం చాలా బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే పాజిటివ్, బీ పాజిటివ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.